2019లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబుకు దమ్ముంటే పార్టీ ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. 2019లో ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో కేంద్ర ప్రభుత్వంలో ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ముందుకొస్తారో ఆ ప్రభుత్వాన్నే మేము సపోర్ట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నామన్నటువంటిది మా అధ్యక్షుల వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ పోరాటం అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కూడా కొనసాగుతుందన్నటువంటిది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. లేకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కలగన్నారా, లేకుంటే మేము వెళ్ళినా పోయి ఆయనకి ఏదన్నా చెప్పామా, వాళ్ళకి ఏదన్నా ఇలా బీజేపీలో మెర్జ్ అవుతుందనని ఏదో ఊహించుకొని ఊహాజనితమైనటువంటి వార్తలన్నీ రాసేస్తే అది ఎంతవరకు ప్రజలు నమ్ముతారు? అందుకే 2019లో తప్పకుండా బుద్ధి చెప్తారు ఏంటి అని అనడం. బహుశా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా పార్టీని మేనేజ్ చేసుకోలేక ఆయనే బీజేపీలో కలుస్తారేమో టీడీపీని, అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలో కలవడం అన్నటువంటిది ఈ జన్మకు సాధ్యం కాదు. ఇంతకన్నా చెప్పాల్సిన అవసరం